హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము అరటి పువ్వుతో తాలింపు లేదంటే వేపుడు అని చెప్తారు, అది ఎలా చేయాలో చూపిస్తాను. ఇది అరటి పువ్వు అన్నమాట, అమ్ముతారు మార్కెట్లో. ఇలా తీసుకొని ఇలా లేయర్గా ఒక్కొక్కటి తీసేయాలి. తీసేస్తే ఇలా ఈ పూలన్నీ తీసుకోవాలన్నమాట. అన్నీ మొత్తం ఇలా పూలన్నీ ఇలా తీసేసి ఈ పూలలో ఎలా క్లీన్ చేయాలి అని చూపిస్తాను. చూడండి, ఇలా ఉంటుంది. ఇలాంటివన్నీ రిమూవ్ చేసేయాలి. ఇది వద్దనమాట, ఇది వాడకూడదు. ఇది అలాగే నీళ్ళల్లో వేసుకునేయాలి. నీళ్ళలో కాస్తంత పసుపు, నీళ్ళలో కాస్తంత మజ్జిగ వేసుకోవాలా. మనము అరటికాయ పువ్వు కట్ చేసి వేసుకోవచ్చు, లేదు అంటే అలా వేసుకుంటే బ్లాక్గా కాకుండా ఉంటుంది. ఫస్ట్ మొత్తం అంతా అలా, ఇవి వాడకూడదు అన్నమాట. ఈ పూలలో ఇలాంటివి ఉంటాయి చూడండి, ఇలాంటి కాడ, ఇలాంటివి పట్టు, ఇది తీసేసి వాడుకోవాలన్నమాట. మిగతావి అన్నీ ఉండొచ్చు, ఇవి మాత్రం వాడకూడదు అన్నమాట. ఇప్పుడు అన్నీ ఇలాగే మొత్తం తీసుకొని కట్ చేసుకుంటాము. కట్ చేసుకొని మనం ఆల్రెడీ నీళ్ళలోకి పసుపు పెరుగు వేసుకున్నాం కదా, అందులోకి పెట్టుకుంటాము. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం అంతా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా పువ్వు. ఇప్పుడు సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. సన్నగా కట్ చేసుకొని మనము నీళ్ళల్లో ఆల్రెడీ మనం నీళ్ళల్లో పసుపు కాసంత పెరుగు వేసుకున్నాం కదా, అందులోకి వేసేసి తర్వాత వేరే నీళ్ళల్లో వేసి ఉడకపెట్టాలన్నమాట. మొత్తం అందులోకి వేసుకొని మనం ఆల్రెడీ అరటిపూలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ నీళ్ళల్లో బాగా కడిగేసి మరొక నీళ్ళలో వేసుకోవాలి. ఇంకొక పసుపు కాసంత ఉప్పు వేసి నీళ్లు మరుగుతా అన్నప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న అరటిపువ్వు మొత్తం ఇందులోకి వేసేసి బాయిల్ చేసుకోవాలి. 20 నిమిషాలు ఉడికితే చాలు. అరటిపూలు ఒక 20 నిమిషాలు ఉడకనిస్తాం. అంత లోపల ఎర్రగడ్డ ఒక 2 కట్ చేసుకుంటాము. ఇది 20 నిమిషాలు అయింది, ఉడికింది. ఇప్పుడు నీళ్ళంతా వంపేసి చిన్న తిరాబాతు పెట్టుకుంటాము. 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కతనే ఆవాలు వేడెక్కతనే కాస్తంత జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నా, కరివేపాకు, ఎర్రగడ్డలు బాగా వేపుకుంటాము. ఎర్రగడ్డలు మగ్గకి కాస్తంత ఉప్పు వేసుకుంటాము. మనం ఆల్రెడీ దాంట్లో ఉప్పు వేసుకుంటాం కాబట్టి. పెసరపప్పు ఒక అరగంట ముందే నానబెట్టుకుంటాము. అది ఇందులోకి వేసి ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే పెసరపప్పు తొందరగా మగ్గిపోతుంది. పెసరపప్పు మగ్గిపోయింది. మనం ఆల్రెడీ అరటిపూలు తీసుకొని క్లీన్ చేసుకున్నాం కదా, అది ఇందులోకి వేసేసి బాగా కలుపుకుంటాము. చూడండి, బాగా వేగింది. మీకు ఇప్పుడు ఏమైనా ఉప్పు కాస్త తక్కువ ఉంటే ఉప్పు వేసుకోవచ్చు. అంతా అయింది. చివరిగా కొత్తిమీర వేసేసి మన తాలింపు, అరటి పువ్వు తాలింపు రెడీగా ఉంది. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. అరటి పువ్వు బాడీ హీట్ అయింటే కూల్ చేస్తుంది, హెల్త్కి చాలా మంచిది. అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినాలి. ఓకే ఫ్రెండ్స్, మరొక కొత్త వంటకంతో మీ ముందు ఉంటాను. బాయ్.